మాట్లాడుతున్న అరెస్ట్ చేసే అవకాశం అని ఉంటుంది. నేను వేరే నాయకుల పేర్లతో కానీ కొంతమంది గతంలో వాళ్ళని అరెస్ట్ చేస్తా, వీళ్ళని అరెస్ట్ చేస్తా, వాళ్ళని జైల్లో పెడతామా మొట్టమని చెప్పేస్తున్నారు. మేము అట్లా చెప్పే నాయకులం కాదు. మేము ఎవరిని జైల్లో పెడతామంటారు. కానీ చట్టము తన పని తను చేసుకుపోయే సందర్భంలో అనుభవం ఉండి ముందుగా తెలుసుకొని ఆ సంఘటన పట్ల సానుభూతి పొందడానికి ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించి అది వాళ్ళకు తెలిసి ఉండాలి, అందరికీ తెలుసు. కాబట్టి చట్టంలో జరిగేటువంటి తప్పుకు సంబంధించి కలెక్టర్ గారిని కొట్టిన తర్వాత దానికి మీద ఏదైనా చర్య ఉందనుకో, దాన్ని కొట్టిన వాళ్ళతో పాటుగా దానికి వాళ్ళందరూ మీరే చెప్తున్నారు, సామాన్య రైతులు, గిరిజన రైతులు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అంత ధైర్యం కలెక్టర్ కొట్టే ధైర్యం ఉండదు, దానికి ఎవరో ఒకరు అండ ఉంటుంది. అట్లనే ఒక చెప్పినారు ఆ కార్యకర్త సురేష్ మా పార్టీ వాడు. దాంతోపాటుగా మొన్న మీరు చూసినారు ఒక కార్ రేసుకు సంబంధించిన విషయంలో కూడా జరిగినటువంటి పరిణామం. సో ఇవన్నీ నేను ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని కాదు, దానికి సంబంధించిన లోతుగా ఉండేటువంటి అంశాలు కూడా తెలియదు. అందుకే దాని కన్సర్న్ వాళ్ళు చూసుకుంటారు. దానికి సంబంధించిన విషయం లోపల దాని ముందే ఇగో అంటే ముందుగానే కొంత ప్రజల దగ్గర సానుభూతి పొందడానికి కొరకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అసహనంగా. మంచిది కాదు. మేము మళ్ళీ ఎవరి పట్ల కూడా మేము వాళ్ళని జైలుకి పంపుతాం, వీళ్ళని జైలుకి పంపుతాం అంటలేము. చట్టంలో ఏ విధమైన చర్యలు ఉన్నాయో దాని ప్రకారంగా చర్యలు తీసుకున్నాం. మీ మంత్రి వాళ్ళు అన్నారు కదా, పొంగులేటి శ్రీనివాస్ గారు అన్నారు కదా, దీపాల ముందే బాంబులు పేలుతున్నారు, ఆ బాంబులు ఎప్పుడు పేలబోతున్నాయి? చెప్పండి.